మనకి కీబోర్డ్ చూడంగానే కీబోర్డ్‌లో వైట్ కీస్, బ్లాక్ కీస్ కనపడతాయి. అవి నంబర్ ఆఫ్ కీస్‌గా కనపడతాయి. ఇప్పుడు మనకి 61 కీస్ ఉంటాయి. 49 కీస్ ఉంటాయి. అలాగే కొన్ని 88 కీస్ ఉంటాయి. 73 కీస్ ఉంటాయి. అంటే ఆ కీస్‌తో మనకి సంబంధం లేదు. ఒక చిన్న ఫార్ములా ఉంది. దాన్ని తెలుసుకుంటే మనకి ఎన్ని కీస్ ఉన్నా మనకి ఈజీగా అర్థమైపోతుంది. నా పేరు గాబ్రియల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఏంటంటే మీరు కీబోర్డ్‌లో చూసినప్పుడు ఈ బ్లాక్ కీస్ అండ్ వైట్ కీస్ ఉంటాయి. వైట్ కీస్ అయితే కింద అన్నీ స్టేబుల్ అన్నీ ఒకే వరుసలో ఉంటాయి. పైన బ్లాక్ కీస్ మాత్రం 2, 3గా అయితే డివైడ్ అయ్యి ఉంటాయి. అది ఎందుకు అనేది, అది ఎలా డివైడ్ అయినయి, అసల ఎందుకు డివైడ్ అవ్వాల్సొచ్చినాయి కూడా మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. ఆ ఇమేజ్ ప్రకారం చూడండి. ఇప్పుడు బ్లాక్ కీస్‌నును, వైట్ కీస్ ఈ 2 ఉన్నాయి. ఈ 2, 3 అనేది ఒకే ఫార్మ్‌లో బారుగా వెళ్తున్నాయి. మీరు గమనించారా? ఒకే ఫార్మ్‌లో ఎళ్తున్నాయి. ఎందుకని? ఈ కీస్ అన్నీ ఒకే ఫార్మ్‌లో వెళ్తున్నాయి కాబట్టి, అన్నీ వాయిచాలంటే అన్నీ గుర్తుపట్టడం కష్టం. కానీ దానికి మనకొక పర్ఫెక్ట్ రీజనబుల్ ఉంది. ఇవి మొత్తం 12 నోట్స్ మాత్రం అంటారు. దీన్ని ఆక్టివ్ కింద కూడా పరిగణిస్తారు. ఆక్టివ్ అంటే ఒక ఆక్టివ్‌లో 12 నోట్స్ కింద పరిగణిస్తారు. అది ఎలా అయిందో మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ పియానో కంటే ముందు కొన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు 1700 సంవత్సరాల క్రితమే సంగీతం అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్‌గా మనకి వీణ, తంబూరా, వయలిన్ ఈ 3 అయితే ఫస్ట్‌గా తయారైనయి. ఎందుకంటే స్ట్రింగ్స్. ఎందుకంటే ఒక సన్నని తీగతో వీటిని తయారు చేయడం జరిగింది. వీటి నుంచే సౌండ్స్. ఫస్ట్‌లో అవి సౌండ్స్ పుట్టుకొచ్చినియి. ఈ సౌండ్స్ దాని నుంచే వచ్చినియి. ఈ వీణ, తంబూరా, సితార్ నుంచి సౌండ్స్ వచ్చినియి. అందరూ ఆ టైంలో ఇటలీలో జరిగింది. నేను చదివిన ప్రకారం ఇటలీలో జరిగింది. ఆ టైంలో ఏంటంటే సౌండ్స్ కొన్ని సౌండ్ నచ్చుతాయి. కొన్ని నచ్చవు. అలాగే కొన్ని నచ్చిన సౌండ్స్‌ని ప్లే చేస్తూ ఉండంగా కొద్దిగా కొంతమంది మ్యూజిషియన్స్‌కి ఏమనిపించిందంటే ఆ టైంలో ఉన్న వాళ్ళకి, మనం ఇక్కడ ఇలాగే ఎందుకు వాయించాలి? మనం వేళ్ళతో కూడా వాయించొచ్చు కదా! అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. అలాగే ఈ పరిశోధన మొదలుపెట్టారు. అప్పుడు వుడెన్‌తో పియానో తయారు చేయడానికి ప్రారంభించారు. ప్రారంభించిన టైంలో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని నేచురల్ టోన్స్‌గా ఒక 7 టోన్స్‌ని వాళ్ళు తీసుకున్నారు. అంటే 7 స్వరాల్ని వాళ్ళు తీసుకున్నారు. ప్లే చేస్తూ ఉండంగా వాళ్ళు ఆ టైంలో పాట వాయిస్తా ఉంటారు కదా! ఆ పాటలు ఏదైతే ఉందో వాళ్ళని 7 స్వరాలుగా కనుగొన్నారు. అప్పుడే వైట్ కీస్ పుట్టినియి. ఈ వైట్ కీస్ పుట్టినియి. తర్వాత కాలక్రమేణా వాళ్ళు 7 స్వరాలు తీసుకున్నాక వాళ్ళకి కొన్ని పేర్లు కూడా పెట్టుకున్నారు. సీడీఈఎఫ్ఏబీ ఎక్కువగా మనం పురాతనకెళ్ళకూడదు. చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను మీకు. సీడీఈఎఫ్ ఏబీ అంటే ఈ 7 స్వరాలను కనుగొన్నారు ఫస్ట్ వైట్ కీస్‌లో ఉన్నాయి. ఈ వైట్ కీస్ కాస్త కొంచెం కాలక్రమేణా ముందుకు వెళ్తా ఉండంగా వాళ్ళకి కొంచెం పాడే విధానంలో ఫీలొచ్చింది. అంటే రొమాంటిక్ ఫీలొచ్చింది. అలాగే సాడ్‌నెస్ వచ్చింది. అలాగే హ్యాపీ వచ్చింది. కొంచెం రిథమిక్‌గా వచ్చినియి. అలాగే ఈ 7 కీస్ తయారు చేసిన తర్వాత వాళ్ళకేమనిపించిందంటే ఈ 7 కీస్‌లో మనం ఏది అన్నీ రావటం లేదు అని వాళ్ళు గమనించుకున్నారు. వాళ్ళు గమనించుకున్న తర్వాత వాళ్ళేం చేశారంటే, ఇంకో కొన్ని స్వరాలున్నాయి. ఆ స్వరాలను గూడా మనం జతకలపాలి వీటికి అని చెప్పి ఆలోచించారు. ఈ 7 నోట్స్‌కి ఇంకా స్వరాలు కలిపితే వాళ్ళు వచ్చిన సాంగ్స్‌లో ఆ టైంలో వాళ్ళు పాడిన సాంగ్స్‌ని ఇంకొక 5 స్వరాలు అడిషనల్‌గా తీసుకోవడం జరిగింది. ఈ 5 స్వరాలు ఆ పాటలకి ఏదైతే ఉందో వాళ్ళు పాడే సాంగ్స్‌కి ఆ టైంలో మ్యాచ్ చేయాలి. కొన్ని కాలక్రమేణా వాళ్ళు పరిశోధన చేస్తూ ఉండంగా 12 నోట్స్‌గా వాటిని పరిగణించారు. ఈ 12 నోట్స్‌లోనే ఏ సాంగ్ వచ్చినా ఈ 12 నోట్స్‌లోనే వస్తుంది. అలాగే దీనికి ఒక ఆర్డర్ సెట్ చేయాలి అని ఇసుంది. ఈ బ్లాక్ కీస్ అలాగే పుట్టినియి. ఈ వైట్ కీస్‌ని నేచురల్ టోన్స్‌గా పరిగణించారు. ఎందుకంటే ఇవి నేచురల్‌గా ఎందుకు టోన్స్‌గా పరిగణించారంటే ఫస్ట్ కనుగొనబడినయి నేచురల్ ఫీల్ వచ్చినియి. ఆ టైంలో వైట్ కీస్‌లో నేచురల్‌గా వచ్చినియి కాబట్టి నేచురల్‌గా వాళ్ళు పిలుచుకున్నారు. తర్వాత ఏమైంది ఈ బ్లాక్ కీస్ వచ్చిన తర్వాత వీటిని షార్ప్ అండ్ ఫ్లాట్ కీస్‌గా పరిగణించారు. అది కూడా ఎందుకు పరిగణించారో మనం మాట్లాడుకుందాం. పరిగణించారు. షార్ప్ అండ్ ఫ్లాట్‌గా. ఇప్పుడు ఈ 5 స్వరాలు కూడా ఈ 7 స్వరాలతో కంబైన్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ 7 స్వరాల్ని కూడా వీళ్ళేం చేయాలప్పుడు? ఉదాహరణకేంటంటే, వైట్ కీస్ పక్కన పెట్టాలి. లెక్కైతే వైట్ కీస్ తర్వాత పెట్టాలి. ఈ గ్యాప్ లెంత్ ఎక్కువైపోతుంది. ఈ ఎక్కువైపోయిన దాన్ని తగ్గించడానికి ఈ బ్లాక్ కీస్ అనేది మధ్యలో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటేది కూడా చూద్దాం.
బ్లాక్ కీస్ అనేది ఏంటంటే, ఈ వైట్ కీస్ మధ్యలోనే వస్తుంది ఆ టోను. మనం వద్దు నేను కీబోర్డ్ వ్యూలోకెళ్ళి మీకు చూపిస్తాను. కీబోర్డ్ వ్యూలోకొచ్చావు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు చెప్పాను కదా! ఫస్ట్ తయారైన స్వరాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. సి. మీకు కనపడతలేదు కాబట్టి నేనొక పిక్చర్ ఏసి చూపిస్తాను పైన. దాన్ని బట్టి మీరు అవగాహనతో తెచ్చుకోండి. సి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి వీళ్ళు ఫస్ట్ కనుగొనపోయినవి. ఈ సీడీఎఫ్ నుంచి ఎందుకు స్టార్ట్ అయినాయి కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే స్టార్టింగ్‌లో వాళ్ళు ఏబీసీడీ నుంచి కూడా ట్రై చేశారు. అయితే వాళ్ళకేమనిపించిందంటే ఫ్యూచర్‌లో వాళ్ళకేమనిపించిందంటే ఎవరికైనా దీన్ని నేర్పించడానికి పియానోని నేర్పించడానికి ఏబీసీడీ నుంచి రావడానికి కొంచెం కష్టమైంది. నోరు తిరగడానికి కొంచెం క్లిష్టమైన పరిస్థితి అయిందంట. దానివల్ల వాళ్ళు సీడీని బేస్ సంఖ్యగా చేసుకొని సీడీఈఎఫ్‌జీ ఏబీసీ ఈ 7ని కనుగొన్నారు. తర్వాత చెప్పాను కదా మీకు కాలక్రమేణా వాళ్ళు వెళుతూ ఉండంగా వాళ్ళకి కొత్త కొత్త ఫీలింగ్స్ వచ్చినాయి. సాడు ఆ! అదే హ్యాపీ, రొమాంటిక్ సాంగ్స్ అలా కొన్ని కొన్నిగా వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళేం చేశారంటే ఒక 5 నోట్స్‌ని ఎక్స్‌ట్రా తీసుకున్నారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 7 నోట్స్. ఎక్స్‌ట్రా తీసుకున్న నోట్స్ అయితే ఈ బ్లాక్ కీస్ అప్పుడే ఈ పుట్టుకొచ్చినాయి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా! ఈటికి ఇంకో 5 ఇక్కడికొచ్చేస్తుంది. అంటే మన చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకేలాగా వాయించాలి. అప్పుడు వీళ్ళేం చేయాలి? ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడి వరకు టోన్స్‌ని అది ఏబీసీడీ అని మళ్ళీ క్రియేట్ చేయాలి వాళ్ళు. వాళ్ళేం ఆలోచించారంటే, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ టోన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న 5 నోట్స్ ఇవనుకోండి. ఈ ఐదిటిని గమనించారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఇది మోగుతుంది కాబట్టి ఇది ఇక్కడ మ్యాచ్ అయింది. చూసారా? ఇప్పుడు గమనించండి. గమనించారా? ఈ టోన్ ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ యాడ్ అవ్వటం వల్ల సి తర్వాత పక్కనొస్తుంది గాబట్టి, ఈ టోన్ మధ్యలో ఇది అవ్వాలి. ఎక్కది జరిపితే ఇది అవ్వాలి గాబట్టి, ఇక్కడ టోన్స్ వాల్యూ ఇది ఏదంటే దీని రేషియో ఎక్కువైపోతుంది. అంటే కీబోర్డ్ సైజు పెరిగిపోతుంది. దాన్నేం చేశారు వీళ్ళు, ఈ కీబోర్డ్ సైజు ఎక్కువ అవ్వకూడదు, హ్యాండ్ మూవ్‌మెంట్ ఎక్కువ అవ్వకూడదు. ఆ టైంలో పుట్టుకొచ్చినయి ఇవి మధ్యలోవి. అయితే ఇవి ఏంటంటే, ఈ ఈ పర్టిక్యులర్‌గా ఈ 5 పైకి రావడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు కనిపెట్టిన స్వరాలు దీనికి మధ్యలో ఇక్కడ ఒకటొచ్చింది. దీనికి మధ్యలో ఇక్కడొచ్చింది. అంటే ఇది సి, డి, ఈ. ఆ! ఎఫ్, జి, ఏ, బి. ఇలా వచ్చింది కదా! ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళేం చేదంటే, దీనికి మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఇదొచ్చింది. దీనికి మధ్యలో ఈటిలో ఏది అవ్వలేదు. అందుకని చెప్పి దీన్ని ఖాళీ ఇలా ఉంచేశారు. తర్వాత ఏమైందంటే, దీని నుంచి దీని మధ్యలో ఇది మ్యాచ్ అయింది. దీని నుంచి దీని మధ్యలో ఇది. అట్లా దీని నుంచి దీని మధ్యలో ఇది. అలా. అలా వచ్చినియి. ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు ఏబీసీడీ ఎలా పెట్టారో సేమ్ అదే విధంగా వీళ్ళు పేరు పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు? పెట్టకూడదు. పెడితే అవి కూడా నంబర్స్ ఎక్కువైపోవడం వల్ల లెర్నింగ్‌కి ఏదైతే నేర్చుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. నేర్చుకోవడానికి. వాళ్ళేం చేశారంటే దీంట్లోనే చిన్న రూల్‌ని వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టారు. ఆ రూల్ ఏంటంటే కీబోర్డ్‌ని నేర్పించడానికి గల వాళ్ళు క్రియేట్ చేసిన రూల్ ఏంటంటే ఇక్కడ సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి వచ్చింది. ఈ నోట్స్‌ని ఎప్పుడైతే అప్పర్ అవుతుంది కాబట్టి, అప్పర్ నోట్ ఎప్పుడు షార్ప్‌గానే ఉంటుంది. అంటే దీన్ని షార్ప్ అనుకుందాం. ఎందుకంటే ఇది పెరుగుతుంది కాబట్టి షార్ప్ అవుతుంది. అట్లాగే దీని నుంచి దీనికి మధ్యలో ఒకటొస్తుంది. దీన్ని షార్ప్ నోట్‌గా పరిగణించారు. అంటే హై వాల్యూమ్‌కెళ్ళేటప్పుడు బేస్ అండి. లోవర్, షార్ప్. అట్లాగే ఒక నోట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని షార్ప్ నోట్ కింద చేశారు. ఎందుకంటే వాల్యూమ్ పెరుగుతుంది ఇక్కడ. మీరు గమనించారా? వాల్యూమ్ పెరుగుతుంది. అప్పుడు ఇది సి అయినప్పుడు సి షార్ప్ అవుతుంది ఇది. ఇది డి అయినప్పుడు డి షార్ప్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఏం లేదు కాబట్టి ఇది ఎఫ్. ఇప్పుడు ఎఫ్‌కి తర్వాత ఒక బ్లాక్ కీ ఉంది. ఇప్పుడు ఇది ఎఫ్ షార్ప్ అవుతుంది. తర్వాత ఇది జి కాబట్టి జి షార్ప్ అవుతుంది. ఇది ఏ కాబట్టి ఏ షార్ప్ అవుతుంది. బి అవుతుంది. ఇప్పుడు మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా! ఈ ఇమేజ్‌లో ఫ్లాట్ కీస్ కూడా ఉన్నాయి మళ్ళీ. అవి మీరు ఓన్లీ నువ్వు షార్పే చెప్తున్నావు మరి ఫ్లాట్ కీస్ ఎక్కడి నుంచి వచ్చాయని మీకు ఒక చిన్న డౌటు కంపల్సరీగా వస్తుంది. ఆ డౌట్ ఎలా క్లారిఫై చేయాలంటే మీరు చూస్తున్నాను మళ్ళీ క్లియర్‌గా చెప్తాను వినండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి వెళ్తుంది. అంటే
వాల్యూమ్ సంఖ్య పెరుగుతుంది. పెరుగుతుంది కాబట్టి ఎక్కువైతే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇప్పుడు. ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి ఇది షార్ప్ నోట్ అయింది. చూడండి వాల్యూమ్ పెరుగుతుందంటే షార్ప్‌నెస్ పెరుగుతుంది. షార్ప్ నోట్ అయింది. అందుకే దీనికి షార్ప్ అని పెట్టారు. ఇప్పుడు ఫ్లాట్‌కి ఎలా వస్తుందని మీకు ఒక ఐడియా రావాలి కదా! ఫ్లాట్‌కి ఎక్కడ ఉందని మీకు ఒక డౌట్ వస్తుంది. అది ఎలా వచ్చింది అని మీకు డౌట్ వస్తుంది. ఇమేజ్‌లో చూసిన ప్రకారమే చూడండి. ఇప్పుడు డౌన్ అవుతుంది. ఇప్పుడేంటంటే దీని నుంచి దీనికి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు డి నుంచి సికి రావాలంటే మధ్యలో నోట్ ఉంది. అంటే ఇప్పుడు వాల్యూమ్ ఇది పెరిగింది కాబట్టి ఇది షార్ప్ అయింది. ఇప్పుడు ఇది తగ్గింది కాబట్టి ఇది ఫ్లాట్ అవుతుంది. చూడు వాల్యూమ్ తగ్గుతుంది. ఇప్పుడు పెరుగుతుంది. గమనించారా? ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఫ్రీక్వెన్సీ అయితే ఉందో ఇప్పుడు మన రివర్స్‌లో వచ్చినప్పుడు అది డౌన్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూమ్‌ని ఫ్లాట్ చేసేసారు. దట్ ఈస్ ద మీనింగ్ ఇది అది. ఇక్కడ మీకు ఈ నోట్స్ ఎందుకు వచ్చినాయో కూడా మీకు అర్థమైనాయా? ఈ 12 నోట్స్‌ని ఫస్ట్ కనిపెట్టిన నోట్స్ ఇవి 7 నోట్స్ అంటే 7 స్వరాలు కనిపెట్టారు. తర్వాత కనిపెట్టిన 5 స్వరాలు వీటి మధ్యలో ఫిల్ అయినాయి. అందుకనే ఇవి 2గా, ఇవి 3గా డివైడ్ అయినాయి. దీంట్లో అంత పెద్ద చరిత్ర ఏమీ లేదు. చాలా సింపుల్ ఇంతే ఇది. ఇక్కడ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే నోట్స్ గ్యాప్‌ని ఏదైతే ఈ కీస్ ఉన్నాయో వీటిని ఓవర్‌కమ్ అవ్వకుండా తగ్గించడానికి. మన వేళ్ళు కూడా ఎక్కువ వెళ్ళకుండా తగ్గించడానికి దీంట్లో అమర్చబడినవి ఇవి. అంతే. చాలా క్లియర్‌గా అర్థమైందని మీకు అనుకుంటున్నాను. చాలా క్లియర్‌గా మీకు చెప్పానని కూడా నేను అనుకుంటున్నాను. ఆక్టివ్ అంటే ఇది. తర్వాత మీకు సి ఇక్కడ ఎందుకు రావాలి అని మీకు డౌట్ కూడా రావచ్చు. అది తర్వాత చెప్పుకుందాం. వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఫ్లాట్‌కిను, షార్ప్‌కి ఈ బ్లాక్ కీస్ ఎందుకు వచ్చినాయో కూడా మీకు అర్థమై ఉంటుంది. అదే సింపుల్. ఇప్పుడు మీకు ఆక్టివ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ 12 కీస్‌ని ఒక ఆక్టివ్ చేశారు. ఈ స్క్రీన్‌లో కూడా చూడొచ్చు. సి నుంచి ఆక్టివ్ చేశారు. ఈ ఆక్టివ్. దీంట్లో కూడా ఇప్పుడు మీరు అనుకోవచ్చు. ఇప్పుడు సిడిఈఎఫ్జి పెట్టారు కదా! వీటి పేర్లు షార్ప్ ఎందుకు పెట్టారు అనుకోవచ్చు. షార్ప్ ఎందుకు పెట్టారని మీకు అనిపించిందంటే ఇప్పుడు సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అట్లా వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకని వీళ్ళు ఒక సాంగ్స్‌ని ఫస్ట్ దీని మీద క్రియేట్ చేశారు. తర్వాత వాళ్ళకేమనిపించింది, తర్వాత ఎక్స్ట్రా నోట్స్ వాళ్ళు అభివృద్ధి చెందే కొద్దికి వాళ్ళకి సాంగ్స్ మారుతున్నాయి. ఫీలింగ్స్ మారి ఆ ఫీలింగ్ తగ్గ సాంగ్స్ పాడుతున్నారు కాబట్టి, ఆ టైంలో వాళ్ళకి ఇవి నోట్స్ అడిషనల్‌గా యాడ్ అయినాయి. యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ పెడుతుంటే లెర్నింగ్‌కి ఇబ్బంది అయిపోతుంది. అందుకని షార్ప్‌కి, ఫ్లాట్ కింద వాటిల్ని అమర్చుకున్నారు. వాళ్ళ థియరీలో వాళ్ళు అప్పుడున్న అది అమర్చుకున్నారు. దట్స్ ఇట్. అప్పుడు పియానో అలా తయారైంది. స్ట్రింగ్స్ మీదగానే తయారైంది. ఈ స్ట్రింగ్స్ ఆధారంగానే తీసుకున్నారు దీన్ని. ఈ కీస్ ఇక్కడ రావడానికి గల మూల కారణం ఎప్పుడైతే ఈ 5 నోట్స్ యాడ్ అయినాయో అప్పుడే ఇవి వచ్చినాయి. ఎప్పుడైనా చూడండి మీరు ఏ గురువు దగ్గరికెళ్ళినా 2 బ్లాక్ కీస్ ముందొచ్చేదాన్ని సి అంటారు. సి. దీని నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళినా, మ్యూజిక్ నేర్పించే వాళ్ళ దగ్గరికెళ్ళినా దీని నుంచే ఇదే బేస్ అసల. ఇదే పునాది. దీని నుంచే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు మీకు చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. బ్లాక్ కీస్ ఎందుకు వచ్చినాయి? ఈ వైట్ కీస్ ఎలా వచ్చినాయి? వైట్ కీస్ నుంచి బ్లాక్ కీస్ ఎలా బ్లాక్ కీస్ ఎలా వచ్చాయని మీకు అర్థమై ఉంటుంది. వైట్ కీస్‌లోనే బ్లాక్ కీస్ పుట్టినాయి. అంతే. అంతేగాని వైట్ కీస్ స్టార్టింగే వైట్ కీస్ వచ్చినాయి. వాటి తర్వాతే బ్లాక్ కీస్ వచ్చినాయి. ఇది ఎందుకంటే అట్లా సవరించడానికి గల కారణం కూడా మీకు చెప్పాను. ఈ వీడియో అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం క్లాస్‌లోకైతే ఎంటర్ అయిపోతున్నాం. క్లాస్ అంటే ఏం లేదు. నేను ఒక టీచర్‌లాగా ఫీల్ అయిపోతున్నాను నేను ఇక్కడ. సి స్కేలు, మేజర్. స్కేలు, మేజర్ కార్డు. ఆ స్కేల్‌లోనే కార్డ్ పుట్టుద్దా? అసలు రెండిట్లో ముందు ఏదుంది? ఏది పుట్టిందో కూడా మీకు క్లారిటీగా ఏది ముందొచ్చిందో కూడా మీకు క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఉంటా మరి.